ఓకే, కమింగ్ టు యూ, మీరు ఇప్పుడు మీ పాట ఒకసారి మీ నోట వినాలి. నా అంటే ఆల్మోస్ట్ అంటే ఇట్లా దాచిన ఏమి లేవు, ఓకే, అన్ని వస్తూనే ఉన్నాయి. బట్ ఈసారి 3 పాటలు వచ్చినాయి. ఐ థింక్ మీకు దాచడానికి కూడా టైం లేదేమో. అవును, ఆ టైంకి చేసేస్తాను, అవి రిలీజ్ అయిపోతుంటాయి. మంగ్లీ గారితో మీ కాంబినేషన్ కూడా అద్రిపోద్ది అసలు. అవునవును. మీరు చెప్పండి, అంటే మీ పాటలన్నీ మామూలుగా రాసుకోవడం వేరు, దానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి దాంట్లో రాసి అందరికీ చేరువవడం వేరు. అంటే అప్పట్లో యూట్యూబ్ ఇవన్నీ లేనప్పుడు ఏదో ఒక సందర్భమో లేకపోతే ఒక పండుగో లేకపోతే ఏదో ఒక సమావేశంలో మనం పాటలు పాడే ఛాన్స్ వచ్చేది. అండ్ అప్పట్లో కూడా మనకు కూడా ఒక ఛాన్స్ వస్తుందని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఏమంటారు అంటే ఒక ప్లాట్ఫామ్ రావడం, మనం అందరికీ తెలియడం, అంటే మన బాధలన్నీ ఒక రూపంలో పోరాటం గురించి చెప్పడం కానీ ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ దొరకడం, అనుకున్నారు అసలు ఇలా జరుగుతుంది? అంటే ఉంటుందండి, స్ట్రగుల్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనకు ఒక అవకాశము, ఒక ప్లాట్ఫామ్ ఏర్పడడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాము. అట్లా నేను కూడా చాలా ప్రయత్నాలు చేసి వచ్చిన నేను. కాకపోతే ఏంటంటే నేను ఎక్కడ ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ నాది. మాకు సిరిసిల్ల ప్రాంతంలో అప్పుడే 85, 86 టైంలోనే అక్కడ రికార్డింగ్ స్టూడియోలు వచ్చినాయి. నేను 99లో ఫస్ట్ టైం నేను రికార్డింగ్లో పాడడం జరిగింది. నాకు అట్లా ఈ టెక్నికల్గా అంటే బయట స్టేజ్ పర్ఫార్మెన్స్ కాకుండా రికార్డింగ్లో పాడడం అక్కడి నుంచి అలవాటు. 99లో నాకు సీనియర్ అయిపోయింది. నేను నాకు 2005, 2006 దాకా రికార్డింగ్లో తెలియదు. సినిమాలకు అయితే అక్కడ స్టూడియోలు ఉండడం వల్ల, మనకు సిరిసిల్లలో స్టూడియోలు ఉండడం వల్ల సాధ్యమైంది. నాకు సినిమాలకు వచ్చే కొంత మాత్రం సినిమా స్టూడియోలో మైక్ అంటే ఎందుకు చూసిన నేను. కాకపోతే మీరు అంటే మేము అక్కడ ఉండి పాట పాడినాము, మీరు ఇక్కడ ఉండి మాకు కనిపించారు. మీరు హైదరాబాద్ నుంచి మాకు కనిపించారు, అంటే మేము దూరం ఉన్నాం అప్పటికి. అట్లా కానీ ఎక్కడ మీ ఇద్దరు ప్రయాణాలు స్టార్ట్ అయినా ఒక దగ్గర ఇవాళ మా ముందు కూర్చున్నారు. అండ్ అందరి ఇళ్లలో తెలంగాణ అంటే సమాజంలో మాటల తిరుపతి అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన అభిమానించే చాలా మందిలో నేను ఒకరిని. నాకు నేను ఆయన అభిమానిని. పాట ఇది అంటే మొదటి పాట ఏంటంటే ఈ సంవత్సరం నా ఛానల్లో, ఇది అంటే నా ఓన్ ఛానల్లో చేసిన పాట ఇది. ఈశా నిన్ను చూడంగో మనసైనాది పతంగో శ్వాసే నూరలింగో చూడరమమ్ము సల్లంగో సరసన గౌరీ శిరసున గంగో పులి చర్మాన్ని ఒలిచి తొడగంగో బూడిద పూసుకొని మెడలో పాముతోని భూమండల నెట్ట పరిపాలింగో లింగో 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 శంఖం కాదు అది శంకరుడి కాలింగో లింగో 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 లీలలింటే కనుగొంటే ఎవ్రీథింగ్ లవింగో ఈశా నిన్ను చూడంగో మనసైనాది పతంగో. కొంచెం జంజీ బ్యాచ్ కి కొంచెం ఇంగ్లీష్ కూడా వాడారు దాంట్లో. లింగో 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 కాలాలన్నీ నువ్వే కంట్రోలింగో లింగో 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 కష్టాలతోనే చేస్తావు కౌన్సిలింగో ఓ శివలింగో నీ నేమ్ లిజనింగో మా గుండెల్లో గూస్ బంసింగో నా శివలింగో పాడగని సాంగో మా చిరు జన్మే అవుతుంది సంథింగో. అసలు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అందరినీ కనెక్ట్ చేసేలా ఉన్నాయి. కొంచెం పిల్లలకి అంటే 3 రకాలు చేసిన కదా, ఈ పాటను కొంచెం ఆ ట్రాన్స్ మూడ్ లో చేసినాం అన్నట్టు. మీరు తను విహారి ఒక అమ్మాయి పాడింది, ఆ వాయిస్ లో మీరు వింటే చాలా బాగుంటుంది. తిరుపతిది పల్లె పదాల్లో కూడా అద్భుతమైన కవిత్వం ఉంటుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం శివుడు అని ఒక పాట చేశాడు, నల్గొండ గద్దర్ అన్న పాడాడు. అసలు నాకు మతిపోయింది ఆ పద సంపద ఎక్కడి నుంచి తెస్తాడు అబ్బా ఇతను అంత, అది నాకు రాదు. అది నేను చాలా సరళంగా చాలా ముద్దుగా నేను అడుగుతున్నట్టు నా పాటలు ఉంటాయి తప్ప ఈ గోరెటెంకన్న అన్నలో ఇతనిలో కొందరు ఉంటారు అసలు అది ప్రశ్నించే అది చాలా మనం విన్న పదాలే మనకు తెలిసినవి. మళ్ళీ అలాగని ఏదో గ్రంథాలు ఎతికి మనం వెతకాల్సిన అవసరం ఉండదు. కానీ ఏదో ఆ టైట్నెస్ ఉంటుంది, ఏదో పదాల్లో ఆ ఘనమైన సాహిత్య బలం ఉంటుంది అట్లా. అది తనతో నాకు పోలికలేదు. నా పాటలంతా నేను ఇందులో కూడా కొంచెం సినిమాటిక్ తీసుకొస్తుంటా, సినిమాటిక్ స్టైల్. ఇప్పుడు చూడు లిజనింగ్ కాలింగ్ ఇవన్నీ అంత ఈజీ కాదు. ఇంగ్లీష్ పదాలని ఆ ట్యూన్లో దాన్ని సెట్ చేయడం, దాన్ని పంటి కింద రాళ్ళలాగా కాకుండా దాన్ని మంచి ఒక ఫ్లోలో తీసుకురావడం అనేది
నేనే కంపోజర్ నేనే రైటర్ అవ్వడం వల్లనే వస్తుంది అది. అవునవును. సో నాదో స్టైల్ తనదో స్టైల్ ఇప్పుడు మీరే రాసి మీరే దాన్ని కంపోజ్ చేసి ఒక సందర్భంలో మీరు కూడా పాడిన సందర్భాలు ఉంటాయి. ఈ మూడ్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అసలు? అంటే నార్మల్ గా అవి మేనేజ్ ఏముండదండి. అవి ఇప్పుడు అంటే అది పెద్ద మాట కావచ్చు, వాగ్గేయకారులు అని అంటుంటారు కదా పాతకాలంలో, అన్నమయ్య, రామదాస్ వీళ్ళంతా. సో ఇప్పుడు మేము ఈ కాలంలో ఉన్నాం కాబట్టి, లేకపోతే ఏజ్ చిన్నది కాబట్టి మమ్మల్ని అంత పెద్ద మాటలు అనలేరేమో, కానీ తిరుపతి అయినా మేమైనా మాలాంటి వాళ్ళందరం ఏంటంటే అది ఏమంటారంటే పాట, మాట, వాక్, గేయం ఇవన్నీ కలిపి ఉండే వాళ్ళని వాగ్గేయకారులు అంటారు. సో ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు పోయినాక మమ్మల్ని కూడా అట్లా అంటారేమో. సో అంటారు తప్పకుండా, ఎందుకంటే సో అలాంటప్పుడు అది ఫ్లో వస్తుంది అంతే. దానికోసం మనం మేనేజ్ చేయడం ఉండదు, కష్టం